నా ప్రేమ గల మా తండ్రి మీ పొందాలి, కృప కలిగిన మా రాజా మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి మీకు వందనాలు తెలుసు. మరొకసారి నా తండ్రి గడిచిన ఉదయకాల సమయం మీకు సాయంకాల సమయం వరకు నైనా నీ కృపలో భద్రపరిచి కాపాడి ఇక సాయంకాల సందర్భ జూమ్ యాప్ ద్వారా ప్రభావ మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించడానికి, కనపరచడానికి, నేను నీ యొక్క నామాన్ని ప్రభావ జ్ఞానించడానికి మీరు మాకు మీ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వింటున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల నుంచి ప్రభావ వాక్యం ద్వారా జూమ్ యాప్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మాతో మాట్లాడి వినగల చెవిని గ్రహింపగల మంచి మనసుని ప్రసాదించమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడి వేడుకునే పరమ తండ్రి, ఆమేన్. వందనాలండి. ఇప్పుడు వచ్చిన నా ప్రియ సహోదరి సోదరులు కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ చక్కని సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవుని దాసులైనటువంటి ట్రూ మిషన్ ద్వారా బ్రదర్ కరుణాకర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. నా తమ్ముడు ఇద్దరు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలుస్తున్నాం. ప్రియులారా, మరి ఇప్పటికి లేట్ అయింది కనుక మన వాక్యాలకు వెళ్ళిపోదాం. ఎందుకంటే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లేదా ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు కూడా రాయబడిన ప్రతి అక్షరం కూడా ఈ తరంలో మనకి అవసరమని పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణతో రాయబడిన ప్రతి మాట కూడా నీకు నాకు చాలా అవసరమని పిల్లరా అన్నాడు. ప్రవక్తల ద్వారా 66 పుస్తకాలుగా ఈ యొక్క మహాజ్ఞాన గ్రంథాన్ని వ్రాయించి ఈరోజు మన ప్రేతుల్లో పెట్టుకు పిల్లరా. ఈ రోజు ఇది మన చేతుల్లోకి వచ్చిందంటే పిల్లరా, దీని వెనకాల ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఎంతో మంది ప్రభావం అర్థసాక్షులు అయిపోయారు. అలాంటి మహాజ్ఞాన గ్రంథాన్ని ఈ రోజు మన చేతుల్లో ఉంటాయి. దీన్ని ఎలా చూడాలి అంటే పిల్లలు, మనం ప్రతిరోజు కూడా క్రమము తప్పకుండా ప్రతిరోజు కూడా మీకు ఎప్పుడు సమయం దొరికప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకొని జ్ఞానం చేయాలి. ఎందుకంటే ప్రియుల ఈ వాక్యం ప్రియుల మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఈ దేవుని మాట అనేది మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ప్రియులరా మన హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది. మనం ఆయన హత్తుకుంటే ప్రియులరా, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం హత్తుకుంటామో మన జీవితాల్లో అద్భుతమైనటువంటి మేలు దేవుడు చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ప్రతి మాటని మనకి తెలియపరుస్తాం. అందుకనే ప్రతిరోజు క్రైస్తవులా పిలువబడుతున్న మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని చేత పట్టుకున్న మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యం పరలోక సంబంధమైనది పిల్లలు, ఈ లోక సంబంధమైనది కనుక మనమందరూ కూడా దేవుని మాటలు చక్కగా ఆలకించి ఈ వాక్యాన్ని చదివి మనమందరూ కూడా ఏక మనసును కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. కోరుతాను. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. ఆది కాండము 29వ అధ్యాయము 34వ వాక్యాలను చదివిపిస్తారు. ఆది కాండము 29వ అధ్యాయము 34వ వచనం. 34 ఆమె మరలా గర్భవతి అయ్యి కుమారుని కని తుడుకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతని 3 కుమారులు కంటిని అనుకునేను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. చాలా దేవునికి స్తోత్రం. ఇక్కడ లేయమ్మ మొట్టమొదటి కుమారు కానీ రూబేను అని పేరు పెట్టింది. రెండవసారి గర్భవతి అయినప్పుడు రెండో కుమారుకి సిమియోను అని పేరు పెట్టింది. ఈసారి అయితే చిత్రం ఏంటంటే ఈసారి తన భర్త తన హత్తుకొనెను కనుక ఆ 3వ కుమారుని పేరు పెట్టింది లేవి అని పేరు పెట్టింది. లేవి అనే పదానికి అర్థం హత్తుకొనుట. మరొకసారి లేవి అనే పదానికి హత్తుకొనుట అని అర్థం. ఎందుకంటే ఈసారి తన భర్త తన పెనిమిటి ఆమెను బహుగా హత్తుకున్నాడు. ఆ హత్తుకున్న ప్రేమను చూసి ఆమె పెట్టిన పేరు ఈసారి కుమారుడికి లేవి అని పేరు పెట్టి, లేవి అనగా హత్తుకున్నట. ప్రియులరా, ఈ లోకంలో ప్రియులరా కుటుంబాల్లో కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి ప్రియులరా, హత్తుకున్నట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకున్నట్లుగా ఈ రోజు ఒక స్త్రీ తన తల్లిదండ్రులు విడిచి ఒక పురుషుని హత్తుకున్నట్లుగా
ఈ రోజు దేవుని మాటలు నిన్ను నన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అద్భుతమైన మాట. ఎందుకంటే హత్తుకునడం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమించుట, హత్తుకునుట. దేవుడు సంఘాన్ని ఎంతో ప్రేమించారు కదండి. సంఘం అనగా ఎవరండి? వాక్యం. ఆ వాక్యమే మనల్ని హత్తుకుంటే ఆ సంఘం మన వధువుగా ఉండాలి. అద్భుతమైన మాటలు, నిజంగా చాలా అద్భుతమైన మాటలు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఈసారి ఆమె అంటుంది కదా, నా పెనిమిటి నన్ను హత్తుకున్నాడు. అందుకని హత్తుకున్నందుగా లేవి అని పేరు పెట్టింది. ఆ మాటకే హత్తుకున్నాడు అని అర్థం. మరొక భక్తుడు అంటారు, చాలా బాధలో ఉండి మాట్లాడుతున్న మాట. మరొక భక్తుడు అంటారు, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25వ అధ్యాయం చూడండి. 119వ కీర్తన 25వ అధ్యాయం చూడండి ప్రియులారా. అక్కడ భక్తుడు ఒక మాట చాలా బాధతో వేదంతో అంటున్నమాట. 20 కీర్తనల గ్రంథం 119:25 వచనం. కీర్తనల గ్రంథం, నా ప్రాణము మంటిని హత్తుకునుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు దేవా. రాజైన దావీదు గారు, మనకంతా తెలిసిన మాట. దావీదు గారు ప్రాణం అంట ఇదిగో మట్టిని హత్తుకున్నదంట. మట్టి అనగా లోకాన్ని సూచిస్తారు. మట్టి అనగా ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా దానికి అర్థం ఇస్తుంది. దావీదు గారు అంట ఒకానొక సమయంలో ఇగో ఆయన బలహీనుడైపోయి బాధతో, నా ప్రాణం దేవా, నీవిచ్చిన ఈ ప్రాణం ఈ లోకంలో నా మట్టిని హత్తుకుంటుంది ఆయన, మరొకసారి నీ వాక్యం ద్వారా నన్ను బ్రతికించాయా అంటున్నాడు. బ్రతికించాయా అంటున్నాడు. ఈ రోజు ప్రియులారా, నీ ప్రాణము నా ప్రాణం ఎవరిని హత్తుకుంటుందో ఒకసారి ఆలోచించు. దావీదు గారి ప్రాణం అయితే మట్టిని హత్తుకుందంట. ఆయన బాధతో, వేదంతో తాను మరలా ప్రిపేర్ చేసుకుని తన భక్తి జీవితాన్ని మరొకసారి దేవుడిగా కనపరుచుకుంటూ, నాయన ఈ లోక సంబంధమైనటువంటి ఈ హత్తుకునే ప్రేమ వద్దు, నేను ఈ వాక్యం చేత మరొకసారి నన్ను బలపరచుకోయా, నన్ను బ్రతికించాయా. ఈరోజు క్రైస్తవుడుగా పిలవబడుతున్న నీ జీవితంలో, నా జీవితంలో నీ ప్రాణం ఎవరిని హత్తుకుంటుంది? ప్రభుని ఏసైని హత్తుకుంటుందా? లేదా లోక సంబంధమైనటువంటి వాటిని నీ ప్రాణం హత్తుకుంటుందా? లేదా టీవీ సీరియల్ హత్తుకుంటుందా? జబర్దస్త్ ప్రోగ్రాములు నీ ప్రాణం హత్తుకుంటుందా? సినిమాలు హత్తుకుంటుందా? లోకంలో ఉన్న హోటల్ హత్తుకుంటుందా నీ ప్రాణం? ఒకసారి ఆలోచించు. క్రైస్తవులకు పిలవబడతాను మన జీవితం ప్రతి మాట కూడా పిల్లరా మనం ఉద్యోగం చేసే మాటలు పిల్ల. దావీదు గారు అంటారు కదా, నా ప్రాణం మట్టిని హత్తుకుందయ్యా. మట్టి అంటే లోకంలో ఉన్నాయన్నీ తన ప్రాణం కోరుకుంటుంది. నాయన మరొకసారి ఈ ప్రాణానికి ప్రభు ఈ లోకం వద్దునైనా, ఈ మట్టిలోకి వద్దునైనా, నీ వాక్యం హత్తుకునే వాక్యం ఒకసారి నాకు దయచేసి మరొకసారి బ్రతికించిన ఆయన అని. అంత గొప్ప మాట. ఈరోజు ఆ మాట చదువుకున్న మన జీవితంలో మనం దేన్ని హత్తుకుంటున్నాం? సంఘాన్ని హత్తుకుంటున్నామా? వాక్యాన్ని హత్తుకుంటున్నామా? వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? లేదా లోక సంబంధం వాటిని కొరకు చూసి లోకాన్ని హత్తుకుంటున్నామా? ఒకసారి ఆలోచన. లోకంలో చాలా ఉన్నాయి, చాలా రకాలుగా ప్రభు నీ ముందు పెట్టినప్పుడు ప్రతి దాన్ని నువ్వు హత్తుకుంటే, ఇదిగో దావీదు అంటారు కదా, నా ప్రాణం ప్రభు లోకంలోకి వెళ్ళి. అలాగే నా జీవితంలో కూడా మనం దేవుని హత్తుకుని ఉంటే కనుక ఇదిగో ఆ వాక్యం నిన్ను నన్ను బ్రతికిస్తుంది. దేవుని హత్తుకుని లేదా లోకంలో నువ్వు హత్తుకుని ఉన్నావా, నీ హృదయంలో వాక్యం ఉండదు, నీ హృదయంలో ప్రేమ ఉండదు, నీ హృదయంలో శాంతి, సమాధానం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకుంటావో మరొకసారి ఆ వాక్యం ద్వారా నిన్ను బ్రతికిస్తాడు దేవుడు. చాలా ప్రాముఖ్యమైన మాట. మరొక అధ్యాయం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 4:4. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎంత గొప్ప మాట రాయించాడు మనకి, ఎంత గొప్ప మాట. అంటే మీ దేవుడని యెహోవాను మీరందరూ హత్తుకున్నారు, మనం అందరూ హత్తుకున్నాం. ఎంత గొప్ప మాట అండి. ఎప్పుడైతే మన దేవుని హత్తుకున్నప్పుడేరా అద్భుతం
మన జీవితంలో మంచి ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ ఉంటుంది మనలో. ఆ వాక్యం ఎప్పుడైతే మనం హత్తుకుంటామో, మీరందరూ నేటి వరకు కూడా సజీవంగా ఉన్నారంటే, నేటి వరకు మనం బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమించాలి. అలా ప్రేమిస్తే మనం అందరం సజీవ లెక్కలు ఉంటాం. మనం బ్రతుకున్నామంటే ఆయన హత్తుకున్నాడు కూడా మనం బ్రతుకున్నాం. అంతే తప్ప ఈ రోజు మనం బ్రతుకున్నాంటే నేను మంచి ఆహారం తిన్నాను అందుకే బ్రతుకున్నాను, లేదా నేను జిమ్ చేస్తున్నాను అందుకని నా బాడీ ఫిట్ గా ఉంది నేను బ్రతుకున్నాను మనం అనుకుంటాం. మనం దేవుని హత్తుకున్నాం కనుక ఈ రోజు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచాడు. చాలా మంది క్రైస్తవులు వారు అనుకుంటారు, ఇదిగో ప్రతి రోజు 2-3 గంటలు జిమ్ చేస్తున్నాను, ఇక నాకు కండలు తిరిగి నాకు ఏ బలహీత ఉండదు, నేను 100 ఏళ్ళు బతికేస్తాను చెప్పేసి చాలా మంది అనుకుంటారు. చాలా రకరకాలైన విన్యాసాలు చేస్తా ఉంటారు. నేను ఎన్ని చేసినా ఏం చేసినా ఎంత జిమ్ బాడీ అయినా ఏమైనా సరే దేవుని హత్తుకోకపోతే నీకు సజీవంగా ఉండే అవకాశం లేదు. ఎంత గొప్ప మాట, నీ మాటలు నా హృదయం పలకరించింది. మళ్ళీ ఒకసారి అమ్మ, మీ దేవుడని యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులు. నేటి వరకు మన సజీవులు. ఎంత గొప్ప మాట అండి. దావీదు గారేమో మట్టిని హత్తుకున్నాడు. దేవుడు ప్రయాసపడినప్పుడు మరి వెంటనే వాక్యం ద్వారా దేవుడు బ్రతికించాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాను మన అందరం కూడా దేవుని హత్తుకున్నప్పుడు మన కుటుంబాలంతా కూడా ఆశ్రయించబడతాయి. మరో మాట చూద్దాము. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. 18:6. 2వ రాజుల గ్రంథం 18:6. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను ఆయన మోసక ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని కైకొనను. ఈయనెవరో తెలుసు? హిజ్కియా రాజు అండి. రాజని హెచ్కేకర్ అంటాడు కదా. అతడంటే ఎవరిని హత్తుకున్నాడంటే ఆయన హత్తుకున్నాడు, దేవుని హత్తుకున్నాడు. ఆయనను వెంబడించడంలో వెనక తీయకుండా మోసక ఆజ్ఞమైన ప్రతి ఆజ్ఞను కైకొన్నాడు. హిజ్కియా రాజు అండి దగ్గర 24-25 సంవత్సరాలు రాజు అయ్యాడు. మంచి యవ్వన కాలంలో రాజు. అటువంటి యవ్వన కాలంలో దేవుని హత్తుకున్నాడంటే, దేవుని హత్తుకుని వెంబడించాడంటే వెనక తీయలేదండి. ఏ పనులలో ఎక్కడికి వెళ్ళినా కూడా వెనక తీయలేదు. అన్నింటిలో విజయాన్ని పొందుకుని ఎందుకో తెలుసా? ఆయన దేవుని ఏ వయసులో? 25 సంవత్సరాల వయసు. ఈరోజు 25 సంవత్సరాల వయసు కుర్రోళ్ళు చూడని కూడా దేన్ని హత్తుకుంటున్నారు? ఈరోజు దేన్ని హత్తుకుంటున్నారు? ప్రేమ అంటూ తిరుగుతున్నారు, పెళ్లిళ్ళు అంటూ తిరుగుతున్నారు, పని పాట లేకుండా గాడిదలా తిరుగుతున్నారు పిల్లలు ఈ వయసులో. కానీ ఇక్కడ ఈ రాజు, హిజ్కియా రాజు 25 సంవత్సరాల వయసులో ఒకప్పుడు రాజు అయినప్పుడు కూడా దేవుని హత్తుకున్నాడంట. ఆయన వెంబడించడం వెనక తీయకుండా ప్రతి ఆజ్ఞను గైకున్నాడు పిల్లల మోషే. అందుచేతనే పిల్లరా మనందరికీ తెలుసు, హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చిన పిల్లరా ఆయన దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసిన పిల్లరా వెంటనే ఆయుష్ను పెంచుకోవాలి. అది ఎలాగో తెలుసా? అదిగో నేను ఆయన హత్తుకున్నాను కనుక, ఆయన పనులు ఏది వెనక తీయకుండా పరిశుద్ధంగా బ్రతికాను కనుక ఖచ్చితంగా నా దేవుడు నాకు ఆయుష్. అటువంటి నమ్మకంతో పనిచేశాడు హిజ్కియా గారు. అంటేనే ప్రియుల హిజ్కియా గారికి వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అది ఎలా? ఎందుకంటే దేవుణ్ణి హత్తుకుని బ్రతికిన బ్రతుకు ప్రియుల హిజ్కియా. దేవుని హత్తుకున్న బ్రతుకు ప్రియుల. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన. ఒక దావీదు గారిని చూసాం మనం, ఒక హిజ్కియా గారిని చూస్తున్నాం ప్రియుల. మరో మాట చూద్దాము. రూతు గ్రంథం 1వ అధ్యాయము. రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చదవనా? 14వ వచనం. రూతు 1:14. త్వరగా సమాచారం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప
తన అత్తను ముద్దు పెట్టుకొనెను, అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇక్కడ మనకు అందరూ తెలుసు, నాయమ్మ గారికి ఇద్దరు కోడళ్ళు, భర్తను కోల్పోయిన నాయమ్మ గారు, కోడళ్ళు కూడా ఇద్దరు భర్తలు కోల్పోయారు. అయితే వారు యవన కాలం మంది ఉన్నారు కనుక తన అత్త నాయమ్మ గారు అన్న పిల్లలు, ఇదిగో మీరు వెళ్ళి వివాహాలు చేసుకుని చక్కగా మీరు కాపురాలు చేసుకుని అన్నప్పుడు పిల్లలు, అందులో ఒక ఆవిడ ఓర్ప అనే ఆవిడ ఆ కోడలో అత్తను ముద్దు పెట్టిని తన జీవితాన్ని కొనసాగించడానికి వెళ్ళిపోయింది. ఈ రెండో ఆవిడ రూతమ్మంది కదండి, దేవుడి మాత్రం వెళ్ళలేదు. ఎందుకో తెలుసా, అత్తని హత్తుకునేను, హత్తుకొని వెంట ఉంది పిల్లలు. ఎంత గొప్ప అద్భుతమైన పిల్లరా. ఈ రూతు గారు ఒకప్పుడు ఒక సంపన్న స్థితి, ఈమె ఒకప్పుడు సంపన్న స్థితి, కానీ ఇప్పుడు పరిగి ఏరే స్థితికి వచ్చింది పిల్లరా. పరిగేరే స్థితికి వచ్చింది. ఒక్కొక్క సైడ్ భర్త లేడు, ఒక సైడ్ తినడానికి ఇబ్బంది, చేలోకి వెళ్ళి పరిగి ఏరుకోవాలి పిల్లలు. అలాంటి సమయంలో అత్తను వదలకుండా ఆమెను హత్తుకుని అత్తతో పిల్లల జీవనం గడపడానికి సిద్ధపడింది పిల్ల. అలాంటి సమయంలో ఆమెకి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు పిల్లల. బోయాజు అనేటువంటి వ్యక్తి శైలో, అదే శైలో పరిగెరుకున్న ఆమెని ఆ శైలికి యజమానురాలుగా చేసాడు, బోయాజును భర్తగా ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వదించాడు చూడండి. ఎందుకో తెలుసా, ఆమె హత్తుకుంది ఎవరిని? అత్తమ్మని. అత్తమ్మ ఎవరిని హత్తుకుందంటే దేవుణ్ణి హత్తుకుంది. భక్తి కలిగిన జీవితాలు వాళ్ళే, భక్తి కలిగిన జీవితాలు. అందుకనే ఆ ప్రేమ కోడలకు వచ్చింది. ఇద్దరు ఏకమేరు దేవుడి ప్రేమను హత్తుకున్నారు. ఆ హత్తుకున్న ప్రేమ ఎక్కడ తీసుకుందంటే బోయాజు అనే ఒక గొప్ప సంపన్న స్థితికి భారీగా లేదు. హత్తుకుంటూ వల్ల పిల్లల ఐశ్వర్యం కలిగింది. ఆ కుటుంబానికి కావాలి సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు తెలుసు? ఎప్పుడో తెలుసా, ఎప్పుడైతే ఆమె అత్తను హత్తుకుని ఉందో ఆ హత్తుకున్న ప్రేమ ఈరోజు బోయాజుని భర్తగా ఇచ్చింది పిల్లల. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. ఏదైనా సరే మనం దేవుణ్ణి హత్తుకుంటే కనుక ఖచ్చితంగా పిల్లల దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. నిజంగా అద్భుతమైన పిల్లల. మరొక మాట చూద్దాం, మరొక మాట. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20వ వచనం. ఆదికాండము 49వ వచనం. 49:20 నాన్న. అషూరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడు ఇచ్చాను. ఆషేరు అనే భక్తుడు మేమందరికి తెలుసు. తన తమ్ములు అందరిలో కూడా చిన్నవాడు, యాకోబు కుమారుడు చిన్నవాడు. ఈయన దగ్గర ఏముందంట? నిజంగా ఆషేరు కుమారుడు శ్రేష్టమైన ఆహారము, రాజులకు తగిన మధురమైన పదార్థాలు అతడిచ్చింది. శ్రేష్టమైన ఆహారం అంటే ఆహారంలో రెండు ఉన్నాయి ప్రియుల. ఒకటి మనం శరీరానికి సంబంధించిన ఆహారం, రెండోది ప్రియులరా ఈ ఆహారం వాక్యానికి పోల్చబడింది ప్రియుల. వాక్యమైన ఆహారం. మన ఇర్మియా గారు అంటారు కదండి. 20 చూద్దాం ఒకసారి. ఇర్మియా గారు నిజంగా అద్భుతమైన మాట ఏమంటాడు? ఇర్మియా 15:16 వచ్చిన. ఇర్మియా గ్రంథం 15:16. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడును కనుక నీ మాటలు నాకు సంతోషకరము, నా హృదయములకు ఆనందమును కలగచేచున్నవి. నేనంట ఈ వాక్యం ఏం చేశాడంట? భుజించాడంట పిల్ల. వాక్యాన్ని మనం భుజించాలని. ఇక్కడేమన్నాడు? ఆశీర్వాద శ్రేష్టమైన ఆహారం, అది ఆహారమే, ఇది ఆహారమే. ఆ వాక్యాన్ని ప్రియులరా ఆహారాన్ని వాక్యంతో పోల్చాడు. ఇక్కడ ఇర్మియా భక్తుడు ఆ వాక్యాన్ని భుజిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆషేరు భక్తుడు ప్రియులరా ఆ వాక్యాన్ని హత్తుకున్నాడు. చాలా అద్భుతమైన మాట ప్రియులరా. నిజంగా ఎంత అద్భుతమైన మాట అంటే నిజంగా భుజించడం అంటే పిల్లరా
లోపల ఉన్నాయి, చాలా ఉన్నాయి పిల్లలు పూజించారు. ఏమండి ఈరోజు మనం అందరూ చూస్తున్నాం పిల్లలు, మన ఎక్కడికి అంత కల్తీ ఫుడ్ అయిపోయింది పిల్లలు. ఈరోజు మనం కోడిగుడ్లు చూసుకునే పిల్లలు ఆ ప్లాస్టిక్ గుడ్లు వచ్చేసింది. అది ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియని ఆహారం కింద అయిపోయింది. బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం వచ్చేసినాయి. అట్టి పుల్లలో కూడా ఇంజక్షన్లు ఇచ్చేస్తున్నారు. కోళ్ళు కూడా మాంసానికి కూడా ఇంజక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇది కూడా ఆహారమే, కానీ ఈ ఆహారం శరీరానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఈ భక్తి అంటారు కదా, నీ వాక్యము నేను దొరకగా భుజించి తిని, ఇది శ్రేష్టమైన ఆహారం ప్రియుల, అదే భుజించిన ప్రియుల ఆశ. అంత గొప్ప మాట పిల్లలు. మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24-25 వచ్చినారు. ద్వితీయోపదేశకాండము 33, 24, 25 కదా నాన్న? 24, 25 తీసారమ్మా? అన్న ద్వితీయోపదేశం 33వ అధ్యాయం 24, 25 వచ్చిన. నప్తాలి గురించి ఇట్లా నేను కటాక్షం చేత తృప్తి పొందిన నప్తాలి యెహోవా కాదు ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 24, 25 కలిసి. ఆశేరుని గురించి ఇట్లా దేవుడు మాట్లాడుతున్న మాట నాన్న. ద్వితీయోపదేశకాండము 33, 24, 25. అషేరు గురించి ఇట్లా నేను అషేరు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదించబడెను. అతడు తన సహోదరుల కంటే పొందును. తన పాదములకు తైలముతో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవేను ఎత్తడునై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలగ చేసి. ఆశేరు గురించి దేవుడు చెప్తున్న మాట అద్భుతమైన మాట పిల్లలు. ఇందాకేమో ఆశేరు అంట శ్రేష్టమైన ఆహారం కదా. ఆహారాన్ని ఏంటంటే వాక్యమనే ఆహారం తర్వాత చాలా భక్తిగా బతికెళ్ళి ఆయన గురించి దేవుడు మాట్లాడుతున్న మాట అంటాడు కదా. ఆశేరు గురించి ఇట్లా, ఆశేరు తన సహోదరులందరికంటే, ఎంతమంది అయితే సహోదరులు ఉన్నారో వారందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడను. ఎంతగా ఆశీర్వదించబడి అంటే, ఇగో ఆశేరు దేవుని పట్ల భయభక్తులు కలిగినవాడు, దేవుని హత్తుకున్న వ్యక్తి. ఇదిగో అతడు సంతహోదరు కటాక్షము పొందును. తన పాదములతో తైలముతో ముంచుకుని. తైలం అనగా పిల్లరా మనకి రకరకాలైనటువంటి పోలికలు ఉంటాయి. తైలంగా పరిశుద్ధాత్మ అభిషేకం పిల్లరా, అటువంటి విధంగా చాలా అర్థాలు ఇస్తాయి. అలాగా తనంటారు తన కమ్ములు ఇనుపవై ఉండెను. నువ్వు బ్రతుకు దినములన్నింటిలో విశ్రాంతి. ఎంత కాలం అయితే బతుకుతుందో అన్ని రోజులు కూడా తనకి విశ్రాంతి అంటే ప్రియుల, విశ్రాంతి. ఏ భయం లేదు, ఏ చింత లేదు ప్రియుల, ఏ చూడు లేదు ప్రియుల. దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా. నిజంగా అద్భుతమైన మాట అండి. మాట చదివినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది ప్రియులారా, చాలా ఆశ్చర్యం కలిగింది. ఎలాగంటే నువ్వు బ్రతుకు దినాలన్నీ ప్రతిరోజు నీకు విశ్రాంతి, నీకు సమాధానమే, నీకు నెమ్మదే, చక్కని ఆహారం, చక్కని కుటుంబం, చక్కని ఆశీర్వాదం. ప్రతి దినము శాంతి సమాధానంతో విశ్రాంతి ఉంటావయ్యా. దేవుడు మాట్లాడు. ఎందుకంటే వాక్యాన్ని హత్తుకున్నాడు. వాక్యాన్ని శ్రేష్టమైన ఆహారం వాక్యం, శ్రేష్టమైన ఆహారం వాక్యం. కల్తీ ఆహారాలు కాదు. ఈరోజు కల్తీ ఆహారాలు చాలా వచ్చేసింది భూమి మీద. డూప్లికేట్ ఆహారాలు చాలా వచ్చేసింది. కానీ ఈయన దగ్గర ఉన్నది కల్తీ ఆహారం కాదు, శ్రేష్టమైన ఆహారం ఉంటుంది. ఆశల దగ్గర రాజులకి ఇచ్చారు మధురమైనది అంటే ప్రియులరా, ఇదిగో జుంటి దేని దారాల కన్నా మధురమైనది దేవుని వాక్యం. ఆ మధురమైన ఆహారం ఆశీర్ దగ్గర ఉంది ప్రియుల. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట ఆశీర్ తల్లి. ఇదిగో ఆశీరు, నువ్వు దిగులు పడద్దయ్యా, నీకు దొరుకు, నేను నీకున్నాను. నీ సహోదరులందరికంటే నిన్ను హెచ్చుగా నిన్ను ఆశ్రయించబోతున్నాను, ఆశీర్వదించాను అన్నాడు. నీ సహోదరులందరికంటే కటాక్షం పొందుకున్నాను. నువ్వు బ్రతుకున్న ప్రతి దినము కూడా ఇదిగో నీకు విశ్రాంతి, నీకు రెస్ట్. ఏ అనారోగ్యం లేదు, ఏ బలహీనత లేదు, ఏ ఇబ్బంది లేదు. శ్రేష్టమైన ఆహారం తిను, విశ్రాంతి తీసుకో, నన్ను మహిమపరచు.
గొప్ప మాట ఇచ్చారని పిల్లలు. నిజంగా మాట చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్య వేసింది పిల్లలు, చాలా ఆశ్చర్య వేసింది. ఎందుకంటే పిల్లలు అలాంటి బ్రతుకులు మనకు ఉన్నాయా పిల్లల? ఆ వాక్యం ఎప్పుడైతే మళ్ళా ఉంటుందో పిల్లరా, పరిశుద్ధాత్మకుడు మళ్ళా ఉండి పిల్లరా, ప్రతిదీ ప్రభు ప్రతి అడుగు కూడా సత్యవులకు నడిపిస్తారు. సత్యవులని సర్వ సత్యవులకు నడిపించే ఆ పరిశుద్ధాత్మకుడు మళ్ళా ఉన్న భక్తి కలిగిన జీవితం, ద్వేషం ఉండదు, కోపం ఉండదు, అంత ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, మధురమైన ప్రేమ, హత్తుకునే ప్రేమ, ప్రియుల దేవుని ప్రేమించే ప్రేమ. అటువంటి ప్రేమ కలిగి మనం జీవిస్తే ఇది ఆశీర్కి ఇచ్చిన ఆశీర్వాదం నీకు నాకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంది. ఎందుకంటే మన వాక్యాన్ని చదవం సరిగ్గా చదవం ప్రియుల, మనం చదవకే మనం ఇది తెచ్చుకున్నాం ప్రియుల. ఇందాకంటే 4 నెలలు తీసుకున్న 4 నెలలు అంటాడు కదా, మీరందరూ యెహోవాను హత్తుకున్నారు కనుక నేటి వరకు సజీవులకు. మనం బ్రతుకున్నామంటే ఇది మన శక్తి, మన బలము, లేదా మనకున్న ఇవన్నీ కాదు. ఆయన సజీవులకు ఉంచాడు. ఆయన వాక్యం మన పట్ల ఉంది, ఒక ప్రణాళిక ఉంది మన పట్ల. ఎంతో అద్భుతమైన మాటలు, ఆశ్చర్యకర మాటలు. ఈ మాటలు దావీదు అంటారు కదా, తన ప్రాణం అయితే మట్టిని హత్తుకుంది అన్నాడు. మట్టిని హత్తుకుందట. హత్తుకున్న వెంటనే దావీదుకు అర్థమైపోయింది, అయ్యో దేవుడిచ్చిన ఈ ప్రాణం మట్టిని హత్తుకుంటుండే, లోకాన్ని హత్తుకుంటుండే, పాపములు పడిపోతుందని వెంటనే మోకరించి బాధతో వేదలతో, నాయనా తండ్రి మరొకసారి ప్రభు నా ప్రాణం మట్టిని హత్తుకుంటుందయ్యా, కాదయ్యా నీ వాక్యం చేత మరొకసారి బ్రతికించయ్యా, బ్రతికించయ్యా. దావీదు ఏమంటే వాక్యం దివరాత్రము వాక్యం ధ్యానించబడి ధన్యులన్నదండి. వాక్యంలో మొదటి కీర్తనలో 1-2 వాక్యాన్ని ధ్యానించారండి. ఇలా అంతే మహాభక్తులు అయిపోయారు. ఇస్సాకు గారు కూడా వాక్యాన్ని మహా అద్భుతంగా ధ్యానించారు. ఎక్కడ ధ్యానించారంటే సామ్యం పొలంలో ధ్యానించారంట. పొలంలో అది ఎక్కడ ఉంటుందండి, మాట చదువుకుని చాలా రోజులు. ఆదికాండం 24-23లో ఉంటుంది. 23లో ఇస్సాకు గారు వాక్యాన్ని పొలంలో ధ్యానించారంట. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో ఆ వాక్యం మన హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో ఇది మన హృదయం నిండా వాక్యంతో నిండుకుని ప్రేమ కలిగి జీవిస్తాం. మన సహోదరుని ప్రేమిస్తాం, ద్వేషించం ప్రియులరా, ద్వేషించం. ప్రేమ ప్రేమ ప్రేమ. ఎందుకంటే దేవుడు హత్తుకున్న ప్రేమ ఇది ప్రియుల. దేవుడు హత్తుకుంటే ప్రియులరా, ఇది సుఖశాంతితో, సమాధానంతో, శాంతితో ప్రియులరా, మన హృదయం నెమ్మదితో. ఏ అపాయం కూడా మన చెంతకు రాకుండా ఆయన కాపుదల మనకి ఇస్తారు. అలా జీవించాలి పిల్లలు. ఎందుకంటే లోకంలో ఎవరి కాలం ఉన్న పిల్లలు కూడా ఈ రోజు దేవుని హత్తుకుంటాం మానేసారు. లోకంలో ఒక సినిమా రిలీజ్ అయిందంటే పిల్లలు దేవుని పక్కన పెట్టేస్తున్నారు. ఇగో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఓ చిరంజీవి సినిమా రిలీజ్ అయినా, ఓ నాగార్జున సినిమా రిలీజ్ అయినా, ఓ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినా సంఘాలు ఎగ్గొట్టేస్తున్నారు. సంఘాలు వాక్యాన్ని ఎగ్గొట్టేస్తున్నారు. సినిమాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలకి చాలా మన క్రైస్తవులే, అన్ని జనులు పక్కన పెట్టండి. క్రైస్తవులైనటువంటి వారి ప్రియుల ప్రధాన పాత్రలు ఉన్నటువంటి వారు కూడా ఈ రోజు ప్రియుల లోకంలో పెరుగుతున్నారు. రుచికరమైన పదార్థాలు ప్రియుల, రుచికరమైన పదార్థాలు తిని వాటంట పడి దేవుని పక్కన పెడతారు. మా ప్రాంతాల ప్రియులరా బూర్లు వండుతారు. పూర్ణం బూర్లు. ఆ బూర్లు గోరువెచ్చని బూర్లో బొటనేది ఇలా పెట్టి ఒక నెయ్యి చుక్కేసి ప్రియులరా అది తింటే చాలా మధురంగా ఉండదు. చాలా మధురంగా ఉంటుంది. కానీ దానికంటే మధురమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది. దానికంటే కూడా మధురమైనది ఈరోజు తిండి మీద పడి వాక్యాన్ని పోగొట్టుకోకుండా, ఈరోజు తిండి మీద పడి దేవుడి సన్నిధి పోగొట్టుకోకుండా పిల్ల, ఈరోజు తిండి మీద ఆత్మీయ సహోదరుని పోగొట్టుకోకుండా పిల్ల. ఎందుకో తెలుసా, ఈ రోజు ఒకరోజు నిన్ను పరలోకాన్ని నడిపించేది ఈ వాక్యం. ఎప్పుడైతే వాక్యాన్ని హత్తుకుని ఉంటావో ఆ హత్తుకున్న ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి సత్యములోని సర్వ సత్యములను నడిపించి ప్రతి అడుగు కూడా పరలోకం వైపు నడిపిస్తాడు తప్ప లోకం వైపు మాత్రం అందుకనే హత్తుకునే ప్రేమ మనకు ఉండాలి. మనకెవరు ద్వేషాలొద్దు, కోపాలొద్దు పిల్లలు, ప్రేమ కలిగి జీవితం మౌనంగా ఉండే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. ఒకవేళ ఎప్పుడైతే ప్రభు నువ్వు భక్తి కలిగిన జీవితాన్ని జీవించావో వెంటనే నీకు అర్థమైపోతుంది. ఇదిగో దావీదు అంటాడు కదా, నా ప్రాణం మట్టిని హత్తుకుని ఎలా చెప్పగలరండి పిల్లరా, ఇదిగో లోకం వైపు తన మనసు ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే బాధతో మోకరించేసాడు. వీళ్ళ దేవా నా ప్రాణం నీవిచ్చిన ప్రాణం కదా నైనా మళ్ళా మట్టిలో కలిసిపోవడానికి ఇదిగో సాహసం చేస్తుంది. మరొకసారి నీ వాక్యం ద్వారా బ్రతికించు. దావీదు ఎవరండి, తన హృదయానుసరుడని చదివించిన దేవుడు.
నా హృదయానుసరులు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు మహారాజు. అలాంటి రాజు తన ప్రాణాన్ని ఏ బలహీనతను వెంటనే తెలుసుకుంది. ఎందుకు తెలుసా? దేవుని హత్తుకున్న ప్రేమ. ఈ రోజు మనం బైబిల్ పట్టుకుంటున్నాం తప్ప బైబిల్ చదవట్లేదు. చదవకపోతే ఎలా తెలుస్తుంది మనకి ఈ మాటలు? ప్రతి అక్షరం మనకి అవసరమేనే కదా దేవుడు మనకు రాయించి ఇచ్చాడు. దీన్ని ఎంత హత్తుకోవాలని మన గుండెల్లో పెట్టుకోవాలి. మన హృదయం నిండా వాక్యంతో నిండిపోవాలి. ఈ రోజు మన హృదయం వాక్యం నిండిపోవాలి. పగ, ప్రతీకారాలు, మోసాలు, ద్వేష మాటల ప్రియుల ప్రేమలు కరువు అయిపోయినాయి. ప్రేమలు కరువు. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు నిజమైన ప్రేమ చూపిస్తాడో, ఇది ఈ ఆశీర్ అంటాడు కదా, నా దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది నాయన, శ్రేష్టమైన ఆహారం. ఆ శ్రేష్టమైన ఆహారం ఏంటి తెలుసా? వాక్యము. దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల, రొట్టె వల్ల కాదు, ప్రతి మాట వల్ల మనిషి బతుకుతాడు. ఆ మాట ఈ వాక్యాన్ని మనం హత్తుకున్నాం. ఈ వాక్యాన్ని మనం హత్తుకున్నాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం మీకు సమయం ఉన్నప్పుడల్లా ఈ వాక్యాన్ని చదివితే మంచి వాక్యపు లోతుల్లో తీసుకెళ్తాం. వాక్యపు లోతుల్లో తీసుకెళ్తాం. పరిశుద్ధాత్మ ఆశీర్కి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని నేను కోరుకుంటాను. దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రూత్కి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని నేను వీళ్ళందరూ కూడా దేవుణ్ణి హత్తుకున్నారు. హత్తుకున్న అంతగా ఈ కుటుంబాలు ఆశ్రయించబడి రూతమ్మ పరిగెరుకునేది. కానీ మరి దేవుడు ఎప్పుడైతే హత్తుకుందో ఆ పొలానికి యజమాడైనట్టు ఆయనే భర్తగా దేవుడు ఇచ్చాడు. అంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు. మనం కూడా అంతే. మనం ఎప్పుడు బలహీనం కదా. మనం తక్కువ కాదండి. మనం తక్కువ కాదు. బలే ఎవరన్నా మిమ్మల్ని అబ్బాయి మీది ఏ కులం అడగనుకోండి, మీరు మొహం పడకుండా జేబులో చేయట్టుంది ఉన్నతనంగా మేము రాజులని పేరు చెప్పండి, మీరు రాజులని చెప్పండి. మనం యాజకులైన రాజు సమూహం. మనం దేవునికి మనం నేను కాకపోని, నేను మాలోనే, నేను మాదిపోని, నేనని ఆయన చెప్పొద్దు. అయిన వద్దు మనకి. మన రాజులం. ఆ రాజు ఎవరు? దేవుడు. మన రాజు గారు. ఆ రాజును హత్తుకుంది. అంత గొప్పగా జీవించాలి. అలా జీవిస్తే గనక దేవుడు ఆశీర్కి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. నువ్వు బ్రతికి ప్రతి దినము ఎన్ని దినాలైతే ఈ భూమి మీద జీవిస్తావో ఆ దినాలన్నీ కూడా శాంతి, సమాధానం, ప్రేమ, ఓర్పు, సహనం అన్ని ఇస్తాడు. మరి ముఖ్యంగా ఇలా ఇచ్చి 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 ఆ మహాలోకాన్ని తీసుకెళ్తారు. అందుకని వాక్యాన్ని ప్రేమించండి. వాక్యాన్ని, మనుషుల్ని ప్రేమించండి పిల్లలు. మనుషులు ఎప్పుడు ప్రేమించడం మోసం చేస్తారు. ఎందుకంటే అంతలో ఎలాంటి మైండ్ సెట్ అంటే మనుషుల పిల్లల అప్పటికప్పుడే మారిపోతారు. అది స్థిరత్వం లేని మనుషులు, స్థిరత్వం లేని బుద్ధి. వాక్యం మళ్ళా ఉన్నప్పుడు పిల్లరా ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాం, ప్రతి ఒక్కరితో సహవాసం చేయగలుగుతాం, ప్రతి ఒక్కరిని దేవుడి స్థితిని నడిపించగలుగుతాం. అంత గొప్పది వాక్యం. అందుకనే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ఉంటే మేలు అన్న తప్ప కలిగి లేకపోతే, అలా కలిగి ఉంటే గనక ఇక్కడికి వచ్చిన ఈ ఆశీర్వాదాలు అన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. మనం బ్రతికి ప్రతి దినం మనం ఎన్ని దినాలు పోతే మనకు తెలియదు. మన బ్రతికి దినాలన్నీ కూడా శాంతి, సమాధానం ఇస్తాను. ఆశీర్కి అదే ఇచ్చారు. ఎంత గొప్ప మాట అంటే ఆ మాట ఒక్కొక్కసారి ఈ మాటలు నాకే భయం వేస్తుంది. ఎందుకంటే నేను దేవుని లేకమును ప్రియులరా అన్యుడిగా ఉన్న ప్రభుత్వ చాలా బహు ఘోరంగా బ్రతికింది. ఈ వాక్యాన్ని పట్టుకున్నట్టు వారందరినీ హేళన చేసిన ఇదే వాక్యాన్ని కూడా చాలా సార్లు నేను హేళన చేసినటువంటి దినాలు ఉంటాయి. హేళన చేసిన దినాలు. ఈ రోజు మీ ముందు ఎలా నించున్నానంటే ఈ వాక్యం నన్ను పట్టుకుంది. ఈ వాక్యం నన్ను పట్టుకుంది కాబట్టి ఈ రోజు ఈ వాక్యాన్ని జ్ఞానం చేసి నేను బోధించే స్థాయిలో దేవుని నిలబెట్టాను. ఈ వాక్యం ఒక దినాన్ని ద్వేషించాను. ఈ వాక్యం చదివని హేళన చేశాను. ఈ వాక్యం చదివని కూడా చాలా సార్లు కూడా బూతులు తిట్టాను పిల్లలు. కానీ దేవుడైతే మాత్రం ఆయన ప్రణాళికలను బ్రతికించుకున్నాడు. అదే వాక్యాన్ని ప్రకటించే స్థితి ఈ రోజు నాకు ఇచ్చాడు. నన్ను బ్రతికించుకున్నాడు. ఏదో శ్రేష్టమైన ఆహారం నాకు ఇచ్చాడు. కుటుంబంతో సంతోషం గడిపే దినాలు నాకు ఇచ్చాడు పిల్లలు. ఒకప్పుడు నా కుటుంబం తిండి లేదు పిల్ల, ఒకప్పుడు తిండి లేదు పిల్ల. కానీ ఈ రోజు సమృద్ధిని ఇచ్చాడు పిల్ల. ఈరోజు అనేకులకు పెట్టే సమృద్ధిని ఇచ్చాడు. దానికన్నా ముఖ్యంగా ఆయన గొప్ప రక్షణ నా కుటుంబానికి ఇచ్చాడు పిల్ల. ఈ రోజు కూడా నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఈ వాక్యాన్ని హత్తుకున్న ఈ రోజు నేను కన్ను మూసిన నా ప్రభు చెంత చేరిపోతానే ధైర్యం నాకుంది పిల్ల.
అంత ధైర్యం తీరుగా జీవించగలం. అదే ధైర్యం, అదే కృప, అదే భక్తి మీరందరూ కూడా కలిగి ఉండాలి ప్రియులారా. ఎన్ని ఆశీర్వాదాలు అంటే ప్రియుల దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. చక్కగా బ్రతికించిన వాక్యం ద్వారా ఆశని ఎన్నుకున్నాడు. చక్కగా తన సహోదరులందరికంటే అత్యధికమైన స్థితిలో ఉంచాడు. గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. రూతుని ఆశీర్వదించాడు. ఇలా ఒక్కొక్కరిని వీళ్ళందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులైన వారు. హిజ్కియా రాజునైతే తన భక్తి జీవితంతో ఇగో ఆయుష్నే పెంచుకున్నాడు పిల్లరా. దేవుని దగ్గర ఆయుష్నే కోరుకున్నాడు. అంత గొప్ప ప్రేమ. ఎందుకు తెలుసా? దేవుడి పనులన్నీ చక్కగా వెనక తీయకుండా, అడుగు వెనక్కియకుండా ప్రతి ఆజ్ఞను గైకున్నాడు పిల్ల. యవ్వన కాలం ముందు 25 సంవత్సరాల వయసులో పిల్ల ఎలా ఎటు వెళ్ళిపోతుంది ప్రపంచం. ఈరోజు ఆలోచన గమనించండి పిల్ల. మనమందరం కూడా అట్టి విధానంలో, అట్టి కృపలో, ప్రభు వాక్యంలో హత్తుకునేవారుగా, ప్రభు వాక్యం పట్ల భయభక్తులు జీవించేవారు ఉండాలని ప్రభు పాట మిమ్మల్ని అందరూ కోరుతూ, దేవుడు ఈ వాక్యాన్ని మీ జీవితాల్లో, మీ కుటుంబంలో నడిపించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. వందనాలు.